నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, నూతన రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా వైద్య శాఖ అధికారిని రాజశ్రీ. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, శివనామస్మరణతో మార్మోగిన శివాలయం. మోర్తాన్ మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 యువకులు మృతి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ పరిశీలించారు. విద్యార్థుల కళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను అందజేయడం జరుగుతుందని, ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్, వైద్యులు డాక్టర్ అమృత్ రామరెడ్డి తదితరులు ఉన్నారు. ఇందులో ఏంటంటే మనకు పిల్లలకి మనం స్కూల్ పిల్లలందరికీ కూడా మనం ఐ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఇంతకుముందు మనం phase 1 phase 2లో మనము గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ అండ్ హాస్టల్స్ వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఆర్బీఎస్లో భాగంగా అందులో స్క్రీనింగ్ చేసినప్పుడు కొంతమందికి పిల్లలకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వచ్చినాయి. మనం ఒక 90,000 పిల్లలకి స్క్రీనింగ్ చేస్తే ఒక 5,300 పిల్లలకి మనకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నట్టుగా వచ్చినది. కాకపోతే అది వాళ్ళ స్పెక్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కొంచెం డిలే జరిగినది. దాని గురించి ఇప్పుడు వాళ్ళ సైట్ మారే ప్రాబ్లం ఉంది కాబట్టి వన్స్ అగైన్ వాళ్ళకు రీస్క్రీనింగ్ చేసేసి వాళ్ళ బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళకు స్పెక్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని మాకు ఇప్పుడు మిషన్ మోడ్లో లైక్ ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు 28వ తారీఖు వరకు ఆ పిల్లలకు రీస్క్రీనింగ్ చేసేసి మనము వాళ్ళకి అద్దాల పంపిణీ అంటే స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇందులో మనకు మన జిల్లాలో జీజీహెచ్లో మళ్ళీ అట్లాగే ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో స్క్రీనింగ్ జరుగుతుంది. ఇక్కడ ఆఫ్థాల్మాలజిస్టులు అవైలబుల్గా ఉన్నారు. అట్లాగే మనకు ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్, మనము పారామెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి స్క్రీనింగ్ చేస్తారు. ఇంకేమైనా ఒపీనియన్ కావాల్సినది ఆఫ్థాల్మాలజిస్ట్ ఇస్తారు. అడిషనల్గా అడ్వైజ్తోని వాళ్ళు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఇది టిల్ 28 ఫిబ్రవరి వరకు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని పోచమ్మ గల్లీలో పోచమ్మ ఆలయం నుండి పిప్రి రోడ్డు వరకు కొనసాగుతున్న బీటీ రోడ్ నిర్మాణ పనులను వార్డు ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, పోచమ్మ ఆలయం నుండి పిప్రి రోడ్డు వరకు 7 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పెద్ద మనుషులు, కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పంట పొలాలలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విత్తన చట్టంలో ఉన్న లోపాలను ఆసరా చేసుకొని కొన్ని ప్రైవేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని అన్నారు. నాణ్యత లేని విత్తనాలు ఉపయోగించడం ద్వారానే పంట పొలం మొత్తం ఒకేసారి పొట్ట దశకు రాక ఒక పంట మడిలో 15 నుంచి 20 రోజుల వ్యత్యాసంతో అక్కడక్కడ పొట్టకు వచ్చాయని తెలిపారు. రైతులు ప్రైవేట్ విత్తనాల వ్యాపారుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులు తొందరపడి లేబుల్ లేనివి ఏవి పడితే అవి విత్తనాలను వాడితే ఇలాంటి సమస్యలే వస్తున్నాయని తెలిపారు. కొనుగోలు చేసే ముందు ఆలోచన చేసి కొనుగోలు చేయాలని సూచించారు. అప్పుడే రైతులకు మంచి దిగుబడి వస్తుందని అన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడి పంటను వెంటనే పరిశోధన కార్యాలయానికి పంపించి సూర్య సీడ్స్, శ్రీరామ సీడ్స్ విత్తనాలను పంపిణీ చేసిన డీలర్పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలా కావడానికి గల కారణాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తే కంపెనీలపై చర్యలు తీసుకొని రైతులకు లాభం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలను వినియోగం చేసుకోవాలని సూచించారు. రకరకాల పేర్లతోటి వాళ్ళ రైతులకు విత్తనాలు అమ్మితే కొన్ని మెజారిటీ కంపెనీలు కూడా పొట్ట దశలో ఒకేసారి కాకుండా అక్కడక్కడ కొంత వచ్చి మిగిలింది రాకపోవడం అనేది చాలా పిల్లలు అదే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా విత్తన నాణ్యత లోపంతో పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే కొన్ని కంపెనీలు మొత్తం ఒకటే స్థాయిలో ఒకటే టైంలో పొట్టకు రావడము,
బయటపడము, మిగిలింది ఇది చూస్తేనేమో అక్కడక్కడనే బయటపడడంతో ఇదంతా కూడా రైతుకు నష్టం చేకూరే విధంగా ఉంది. ఇది కేవలం విత్తనానికి సంబంధించినటువంటి అంశం. విత్తనంలో నాణ్యత లోపంతో ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చింది. దేశంలో విత్తన చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఆసరా చేసుకొని రైతుల్ని నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. అందుకని మేము దీన్ని ఫీల్డ్ విజిట్ చేసి అధికారులకు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఇది ఏ కంపెనీ, ఏ వెరైటీ, ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రాబ్లం ఏందనేది ఒక 2 రోజుల్లో మాకు రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకపోయి దీనికి సంబంధించినటువంటి అంశంలో విత్తన కంపెనీలతో మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని రైతుకు అంతిమంగా నష్టపరిహారం ఇచ్చేటటువంటి విషయాన్ని మాట్లాడతామనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగం చెప్తా ఉన్నాము. ప్రజల ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భారత రాష్ట్ర సమితి పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ నరేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిపోయిందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, శ్రావణ్, పృథ్వీరాజ్, గిరీష్ తదితరులు ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడము, కేసీఆర్ చావడం అనేది నినాదంతో చావు నోట్లో తలబెట్టి మరి సుదీర్ఘ పోరాటం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. మరి అటువంటి మహనీయులకు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున వారికి మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఏదైతే 10 సంవత్సరాల అభివృద్ధిలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళామో మరి ఇప్పుడు ప్రజలకు ఒక 15 నెలల్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపాలు ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు మీ బుద్ధి తెచ్చుకొని ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేసుకోమని చెప్పారో వాటి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము భారత రాష్ట్ర సమితిని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్ధులగుట్ట ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధుల గుట్టపైకి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, గుట్టపై నిర్మించే కాటేజీ నిర్మాణానికి, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. రానున్న మహాశివరాత్రి దృష్ట్యా గుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి వివిధ పూజలు జరుగుతున్నాయి. అటువంటిదే కాకుండా గ్రామానికి ముఖ్యంగా కూడా మూలదేవత అయినటువంటి నవనాథ సిద్ధేశ్వర స్వామి ప్రతి సంవత్సరంలో కూడా ఉత్సవ రూపంలో ఉన్నటువంటి మహాశివరాత్రి, శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా జరుగుతుంటాయి. కేవలం ఆర్మూర్ ప్రాంతం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి విచ్చేస్తుంటారు. మరి ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటిది అంటే మంగళవారం నాడు పరమేశ్వర కళ్యాణం 24, 25, 26 ఈ తేదీల లోపల ముఖ్యంగా మహాశివరాత్రి యొక్క వేడుకలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయ దానికి సంబంధించినటువంటి కట్టుభద్రతతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. మొదట మంగళవారం నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, తర్వాత మహాశివరాత్రికి సంబంధించినటువంటి రోజు పొద్దున ఉదయం నుండి రాత్రి వరకు కూడా స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు, రాత్రి సమయంలో నిశి పూజ, తర్వాత తదనంతరము శివరాత్రి అయినటువంటి తెల్లారి దినము అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి అన్నపూజ నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు దీక్ష విరమించడానికి అన్నప్రసాదం యొక్క వితరణ ఉంటుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన సాయి రూపొందించి తెరకెక్కించిన ఎక్కిసిందే పిల్ల ఎక్కిసిందే వీడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్, గానా కోకిల నాగరాజు, రోటరీ అధ్యక్షుడు రజనీష్లు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సాయి దర్శకత్వం వహిస్తూ రూపొందించిన వీడియో సాంగ్ను ప్రజలందరూ ఆదరించాలని, మరిన్ని పాటలు రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు, సాంగ్ బృందం సభ్యులు తదితరులు ఉన్నారు. అరుదైన విషయం ఇంకోటి ఏంటంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఇంత చిన్న వయసులోనే ఆయన సొంతగా ఒక బాణీలు కట్టి సంగీతాన్ని ప్రిపేర్ చేసుకొని
ఆ రకంగా పాట పాడడం కానీ లేదంటే సంగీతాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణం చిన్న గ్రేడ్ నుంచి ఒక పైకి రావాలనే ఒక సంకల్పం ఏదైతే దృఢ ఆశయం ఉందో అది ఆయనను ప్రేరేపించిందని నేను అనుకుంటున్నాను. ఆయన పడ్డ కష్టాలు కావచ్చు, ఆయన పడ్డ ఇబ్బందులు కావచ్చు, దాని నుంచి ఒక సంగీతము అండ్ ఒక గానము అండ్ ఒక ఆలోచన రేకెత్తించి ఆయనని ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది నిజంగా ఆయనను ప్రేరేపించినవే నేను అనుకుంటున్నాను. ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి రోటరీ క్లబ్కి అలాగే మన మిత్రులందరికీ ఆయన పాట పాడుతుంటే నాకు కూడా కళ్ళు చెమర్చినాయి. ఆయన దాంట్లోని ఆవేదన, ఆయన ఆక్రందన, సమాజం పట్ల ఆయన బాధ్యత. పసుపుకు మద్దతు ధర 17,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పసుపు రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు వినోద్ రెడ్డి, నక్కల రాము మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పసుపు పంటపై ఆధారపడి ఎంతో మంది రైతులు తమ జీవితాలు కొనసాగిస్తున్నారని, పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పసుపు రైతులకు క్వింటాల్కు 17,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. మాకు రైతుకు మద్దతు ధర 15,000 రూపాయలు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక ఎకరాన 1,50,000 నుంచి 1,60,000 పెట్టుబడి పెడుతున్నాము. దానికి ఒక కూలీకి రోజుకు 1,600 రూపాయలు ఇస్తున్నాము. పసుపు దుబ్బడానికి విక్కిన వారికి 300 ఇస్తున్నాము. కాబట్టి మాకు ఖచ్చితంగా పసుపుకు 17,000 మద్దతు ధర కావాలని కోరుతున్నాము. గత సంవత్సరం 10,000 నుంచి 19,000 పోయింది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతులు బంద్ చేసిన రైతులు మళ్ళీ పసుపు కొనుగోలు చేసిండు. 12,000 పోయింది, 11,000 వచ్చింది. 11,000 నుంచి ఇప్పుడు 10,000 కూడా వచ్చింది. దళారులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వారిని దళారులను దూరం చేసి రైతులకు మంచి ధర కల్పించాలి. గత సంవత్సరము 15,000 నుంచి 18,000 మద్దతు ధర లభించింది. దాని ఆధారంగా మేము ఈరోజు 17,000 మద్దతు ధర ప్రకటించాలని కోరుచున్నాము. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, మండల కార్యదర్శి వెంకటేష్, నాయకులు భూమన్న, జవహర్ సింగ్ తదితరులు ఉన్నారు. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండి ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి అవకాశాలని పెంచుతామని హామీ ఇచ్చి గత 10 సంవత్సరాల్లో ఏమాత్రం ఉపాధి అవకాశాలని పెంచినటువంటి పరిస్థితి లేదు. రెండవది, ఈరోజు మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడానికి ఏమాత్రం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ విధానాలని ఎదిరించకపోతే రాబోయే కాలంలో ప్రజల యొక్క మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విఘ్నులైనటువంటి విద్యావంతులు, మేధావులు, అట్లాగే యువకులు బీజేపీకి ఓటేయొద్దు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండగగా కొనసాగుతుంది. మహిళలు బోనాలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ ఆశీర్వాదాలతో గ్రామస్తులు ఆయురారోగ్యాలు, అష్టాైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాల పోస్టర్లను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేపూరు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు, జాగరణ, మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరగగా 2 యువకులు అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మృతి చెందారు. భీమ్గల్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సోహెల్, మహమ్మద్ సోమేర్ ఇద్దరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన పాత ఇంటి నుండి కొత్త ఇంటికి వస్తుండగా మార్గ మాధ్యమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభానికి ఢీకొట్టుకోగా బలమైన గాయాలయ్యాయి. 2 మృతి చెందారు. సోహెల్ భార్య మహమ్మద్ రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని సిఐ సత్యనారాయణ, ఎస్ఐ విక్రమ్ తెలిపారు. అందాజా మధ్యాహ్నం 12:30 టైంలో మోర్తాడు మండల్ చెందినటువంటి తిమ్మాపూర్ విలేజ్ లో ఈ జ్ఞానోదయ స్కూల్ దగ్గర ఈ కాంటినెంటల్ జీటీ పైన వచ్చి ఒక 2 వ్యక్తులు, మహమ్మద్ సోహెల్ మరియు మహమ్మద్ సమీర్ అనే వ్యక్తులు ఇద్దరు ఒక పిల్లర్ కు ఇట్టియడం ద్వారా అక్కడికక్కడే ఎగిరిపడి చనిపోవడం జరిగింది. అతని మహమ్మద్ సోహెల్ వాళ్ళ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మళ్లీ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు సేవలందిస్తారని దేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జేడి నాగధర్ రెడ్డి, సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ సెక్రటరీ రెగ్యులర్ రాములు, వేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బూరి ప్రతాప్, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, మొండి మహేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్ విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్లో కూడా రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే రానున్న రోజులలో కూడా మా కేసీఆర్ సార్ కోసం ప్రజలు ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన పిలుపు మేరకు అందరూ తరలి వచ్చి కేసీఆర్ బర్త్డేను ఇవాళ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. అలాగే రానున్న రోజులలో కూడా మన ముఖ్యమంత్రి సీఎం గారే అని ప్రజలు ఎంతో హర్షధ్వానాలతో చెప్తున్నారు. అందుకొరకే ఈ రానున్న రోజులలో మళ్ళా మా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా, ప్రజలకు మంచి సేవలు అందిస్తాడని అందరూ కోరుకుంటూ భీమ్గల్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మాజీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య మాట్లాడుతూ పోరాట యోధుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి చావు నోట్లో తలపెట్టి చావుకు ఎదురెళ్లి ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడి తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ తరపున కోరుతున్నామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించి మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రి అవుతారని, దీనికి అందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి కోసం భీమ్గల్ బీఆర్ఎస్ పార్టీ తరపున కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన వేడుకలు భీమ్గల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భీమ్గల్ మండల పార్టీ పక్షాన మేమందరం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కలకాలం చల్లగా ఉండాలని ఈ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మేమందరం కూడా మండల పార్టీ పక్షాన వారికి
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు సోమవారం రోజున మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొరకంటి నరేందర్, నాయకులు బద్దం చిన్నారెడ్డి, సుభాష్ గౌడ్, ప్రకాష్, హైమద్, మైలారం సుధాకర్, సీను, కొత్తపల్లి రఘు, నరేందర్, పిప్పర అనిల్, బద్రి, మహేందర్, శ్రీను, సదాశివ్, నవ్ పాషా, కిరణ్, బద్దం రాజేష్, తెడ్డు రాజన్న, పన్నాల గంగారెడ్డి, సంత రాజేశ్వర్, నరేందర్, కేసీఆర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి నాయకులందరి సమక్షంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ మన పార్టీ పిలుపు మేరకు మరి ఇవాళ ఏదైతే రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర మాజీ మంత్రి ప్రశాంత్ గారి ఆదేశానుసారము మరి కేసీఆర్ కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ స్కీమ్ వస్తుంది అంటే మరి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చి మరి తన పాలనలో మరి ఇవాళ పేదాలకు మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవాళ కేసీఆర్ కాలనీ ఏదైతే ఉందో కమ్మరపల్లిలో మరి ఇవాళ కాలనీ వాసుల సమక్షంలో మరి చెట్లు నాటుకోవడం జరిగింది. మరి ఇట్టి కాలంలో రాగానే మరి ఇవాళ ఈ కాలనీ వాసులు మమ్మల్ని ఇవాళ అక్కడ చేర్చుకొని మా కేసీఆర్ సార్ ఇల్లు కట్టించారు, వారు కట్టించిన ఇల్లు ఉండమని చెప్పగానే ఇవాళ కేసీఆర్ సైనికులుగా మాకు ఇవాళ ఎంతో సంతోషం అనిపించింది. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు సాగర్ యాదవ్, షాహీద్, ఫయాజ్ అలీ, ఇఫ్తేకర్, కర్ణపోశెట్టి, రామ్రాజ్ గౌడ్, జాకీర్, రాజేందర్, ఆరిఫ్, శ్రీనివాస్, రాజేశ్వర్, రాజలింగం, బాలరాజ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ, అర్చన, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించి మొక్కలను నాటారు. దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సుసాధ్యం చేసి తెలంగాణ ప్రజల కళ్లల్లో ఆనందం నింపిన మహాయోధుడు కేసీఆర్ అని, సాధించిన రాష్ట్రానికి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా నిరంతరాయంగా పనిచేసే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిపారని, దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ అధికంగా మార్చి పరుగులు పెట్టించిన కేసీఆర్కి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కావాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మల్ రాజన్న, సీనియర్ నాయకులు బాలగంగాధర్, సురేష్, సర్పంచ్లు రామారావు, మురళి, ఉప సర్పంచ్ భరత్, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దరిద్రం వచ్చినట్టు మన దరిద్రం ఈ కాంగ్రెస్ నాయకులు రావడం ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతున్నాయి. వనరులన్నీ మన పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు వెళ్తా ఉన్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి నడిపిస్తూ తెలంగాణ జీడీపీ తగ్గిపోతూ ఉంది. మళ్ళా రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 1గా రావాలంటే ఈ రాష్ట్రానికి ఒకే ఒక్క దిక్సూచి కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలా. ఖచ్చితంగా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పేసి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సిహెచ్ కొండూరులో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని వారు కొనియాడారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చన నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయనకు మద్దతుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గణేష్, సాయి, నరేష్, షాదుల్లా, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు దేవిదాస్, బీసీసీఎల్ అధ్యక్షుడు బోగన్న, మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే మహబూబ్, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు నరేష్, వివిధ రకాల కార్యకర్తలు తదితరులు ఉన్నారు. చంద్రశేఖరరావు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో పూజలు మరియు ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎల్లవేళల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామిని మేము అందరం కలిసి వేడుకోవడం జరిగింది. మన ఇంకా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో మరియు మళ్ళీ తన ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలని
శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామిని జ్ఞానాన్ని కలిగించాలని ఈ యొక్క రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మేమందరం కలిసి వేడుకోవడం జరిగినది. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళా సార్ గారు ఇంకా అనేకమంగా జరుపుకోవాలని కోరుకోవడం జరిగింది దేవుడి అని. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి అనేక రకాలుగా దేవుడు సాయం అందించాలని చేసి మేమందరం కలిసి ఈ యొక్క దేవుని ఆలయంలో దేవుడిని వేడుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, నూతన రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా వైద్య శాఖ అధికారిని రాజశ్రీ. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, శివనామస్మరణతో మార్మోగిన శివాలయం. మోర్తాన్ మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 యువకులు మృతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.